వెల్కమ్ టు గీతా కిచెన్. మనము సంక్రాంతి స్పెషల్ అరిసెలు తయారు చేస్తాము. నేను అరిసెలు తయారు చేయడానికి రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితేనే చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను, అంటే హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని 4-5 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకుందాము. ఈ బియ్యాన్ని ఒక 15 గంటల పాటు నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసి ఒక 15 గంటల పాటు నానబెట్టుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టేస్తాం. 15 గంటల పాటు బాగా నాననివ్వాలి బియ్యాన్ని. అప్పుడు అరిసెలు మంచిగా చక్కగా వస్తాయి చేయడానికి. 15 గంటల పాటు బాగా నాని బియ్యము ఒకసారి కడిగేసి నీళ్ళు వంపేసి మళ్ళీ ఇంకోసారి పోస్తాం. నీళ్ళన్నీ వంపేసుకుందాము. ఇవి ఇప్పుడు ఇంకోసారి నీళ్ళు పోసి మళ్ళీ కడుగుదాము. కడిగేసి నీళ్ళన్నీ వంపేసి ఒక క్లాత్లో వేస్తాము. బియ్యాన్ని బాగా నానిన బియ్యాన్ని 2 సార్లు మంచిగా నీళ్ళతో కడుక్కొని ఇప్పుడు ఒక జాలి గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక సన్నని క్లాత్ వేసుకుందాము. ఇంట్లో వేస్తాం బియ్యాన్ని. ఇట్లా సన్నని బట్టలు వేస్తే నీళ్ళన్నీ పోతాయి. నీళ్ళు పోయేంత వరకు ఇట్లా జాలి గిన్నెలో పెట్టుకోవాలి. బియ్యాన్ని క్లాత్లో వేసి ఇట్లా పెట్టాలి. నీళ్ళన్నీ పోయే వరకు ఉంచుకోవాలి బియ్యాన్ని. ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు నీళ్ళన్నీ వడిచిపోయినాయి దీంట్లోవి. ఇది ఒక పొడి క్లాత్ మీద వేసుకుందాం ఈ బియ్యాన్ని. ఇట్లా బియ్యాన్ని మనము ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టొద్దు. ఇట్లా ఒక 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి కాటన్ క్లాత్ పైన వేసి. బియ్యం తడి ఆరే వరకు మనము బెల్లం తురిమి పెట్టుకుందాము. ఈ విధంగా బెల్లాన్ని చాకుతో సన్నగా తురిమి పెట్టుకోవాలి. మనం 1 గ్లాస్ బియ్యానికి 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. తురిమిన బెల్లము అంటే 2 గ్లాసులకి గ్లాస్ సగం, 1 గ్లాస్ మీద సగం తీసుకోవాలి. 1 గ్లాస్ సగం తీసి పక్కన పెట్టుకుంటాను. 1 గ్లాస్ సగం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అరిసెలకు. ఇది పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాలలో చక్కగా ఆరిన ఈ బియ్యము. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము. ఆరబెట్టిన బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి. వెంటనే మనం జల్లెడ పట్టగానే పిండిని ఈ విధంగా దగ్గరకని ఇట్లా నొక్కి పెట్టుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది పిండి. మనం జల్లెడ పట్టినట్టుగా ఈ విధంగా పిండిని దగ్గరికి నొక్కి పెట్టాలి ఆరిపోకుండా. ఇప్పుడు అరిసెలకు పాకం రెడీ చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము పాకానికి. దీంట్లో బెల్లం మొత్తం వేసేసుకోవాలి. మనం తురిమిన బెల్లం ఉంది కదా, 1.5 గ్లాస్ బెల్లం వేసుకొని దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాము. బెల్లం కరగడానికి వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా చెత్త ఇట్లా ఉంటే పోతాయి అన్నమాట. రాళ్ళు కానీ ఏవైనా ఉంటే పోవడానికి ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించాలి. నీళ్ళల్లో పూర్తిగా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం నీళ్ళను వడగట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పాకానికి గిన్నె పెట్టుకుందాము. మనం వడబోసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి గిన్నెను కడిగేసి వడబోసిన బెల్లం నీళ్ళని దీంట్లో వేసుకుందాము. దీంట్లో పోసేసుకోవాలి బెల్లం నీళ్ళని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఉండపాకం వచ్చే విధంగా పట్టుకోవాలి అరిసెలకు. మనం పాకం పట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఉండపాకం వచ్చే వరకు మనము పాకాన్ని నీళ్ళల్లో వేసుకుంటూ కొంచెం కొద్దిగా నీళ్ళల్లో వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి.
పాకం ఒకసారి చెక్ చేస్తాము. ఇట్లా ఒక చిన్న బౌల్లో నీళ్ళు తీసుకొని బెల్లం కొద్దిగా వేసి చూడాలి పాకాన్ని. ఇంకా కొద్దిగా రావాలి, ఇంకా 2 నిమిషాలు పాకం వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము బెల్లం పాకాన్ని. ఇప్పుడు పాకం ఉండలాగా అవుతుంది, రౌండ్గా. పాకం రెడీ అయింది అరిసెలకు. ఈ విధంగా రావాలి రౌండ్గా మనం ఉండ చుడితే. బెల్లం పాకం రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బియ్యం పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పాకం మరీ ముదురుగా వస్తే కూడా గట్టిగా అయిపోతాయి మనకు అరిసెలు చేస్తే. మరీ లేతగా పాకం చేసినాం అనుకోండి, మనం నూనెలు వేస్తే విరిగిపోతుంటాయి. అందుకే ఇట్లా ఉండ పాకం లాగా వచ్చే విధంగా చూసుకొని చేసుకోవాలి. ఈ పాకంలో ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకు నువ్వులు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపు. ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుందాము. 1/2 స్పూన్ పైన నెయ్యి వేస్తే ఇప్పుడు ఎండిపోకుండా ఉంటుంది. పిండి ఎండిపోకుండా ఉండడానికి నెయ్యి వేసుకోవాలి. ఎండిపోకుండా ఉండడానికి నెయ్యి రాసుకొని మూత పెడదాము. ఇప్పుడు అరిసెలు తయారు చేద్దాం. స్టవ్ పైన డీప్ ఆయిల్ వేడవుతుంది. బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకోవాలి పిండిని. తీసుకొని ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంటే చాలు. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము వీటిని. అరిసెలని ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని దీనికి పైన పెట్టి ప్రెస్ చేయాలి. ఆయిల్ అంతా వచ్చేస్తుంది ప్లేట్లోకి. మిగిలిన అరిసెలన్నీ ఇదే విధంగా తయారు చేస్తాము. మనకు నువ్వుల అరిసెలు కావాలనుకుంటే పైనుంచి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అరిసెలు చేసి పైనుంచి నువ్వులు ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసుకోవాలి.